వచ్చినోళ్ళైనా రానోళ్ళైనా నీళ్లు లేని బాయిలో పడితే అంతే సంగతులుల్లా. నీళ్లున్న బాయిల ఈత రానోళ్ళు పడితే బుడుగు బుడుగు మునిగిపోతారు. అదే నీళ్లున్న బాయిల ఈత వచ్చిన వాళ్ళు పడితే ఈత కొడతారు. కానీ ఎంతసేపు కొడతారుల్లా? కొడితే గంట, లేకుంటే 2 గంటలు గంతే. ఇక ఇసోంటి పరిస్థితులల్లా పైకి రాలేని పరిస్థితులు ఉంటే ఇక ఉంటుంది నా సామి రంగా, గోస గోస ఉంటుంది. ఒకవేళ మనుషులైతే అటో ఇటో రావచ్చు, మరి మూగ జీవాలైతే బాయిల పడి బౌ బౌ అని మొత్తుకుంటున్న కుక్కను కష్టపడి బయటికి తీసిరు వరంగల్ జిల్లాలో. ఇంగో ఈ అన్న మరి దీంట్లో ఏం బెల్లం గడ్డలు ఉన్నాయని తొంగి చూసిందో గానీ పుసుక్కున జారిపడి బుడుక్కు బుడుక్కు అనుకుంటా మునుగుతుంటే తాడు కట్టుకొని దిగి కష్టపడి కుక్కకు తాడు కట్టి పైకి వచ్చే ఉపాయం చేసిండు. చూస్తేందుకు ఇది మనకి ఈజీగానే కనబడుతున్నా దానికి తాడు కట్టేందుకు ఈ అన్న పడ్డ కష్టాలు మామూలుగా లేవుల్లా. దగ్గరికి పోతే ఖర్చుతందుకు చూస్తుంటే కొద్దిసేపు అట్టనే ఉన్న అన్న మచ్చిగా వేసుకొని మానవత్వం చూపెట్టి ప్రాణాలు కాపాడిండు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో జరిగింది ముచ్చట. అన్న పేరు యాకుబాట. పొలం దగ్గరికి పోతుంటే బాయిల కుక్క సౌండ్ వినిపించేసరికి పోయి చూస్తే గోస పడుతున్నదట. వెంటనే ఊళ్ళోకి ఫోన్ చేసి పిలిపించి తాడు కట్టుకొని దిగిండు. కానీ కుక్కకు నూకలు బాగున్నాయిపోయింది. మరి ఎంతసేపు అయిందో ఏం కథనో కానీ చాలా అంటే చాలా నీరసించిపోయింది. కానీ నువ్వు సూపరే అన్న, మూగ జీవి పానం కాపాడినావు కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు నీకు బాగానే ఉంటాయి. హీరోను కొట్టేందుకు దొంగలు రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేసినట్టు హైదరాబాద్ ను